ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండల సమైక్య ఆఫీస్ నందు ఏపీఎం సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో 16వ మహాసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ ఎస్ అనిల్ కుమార్, ఎల్సీ నాగిపోగు రవికుమార్, మండల మహిళా అధ్యక్షురాలు పాల్గొని అనంతరం ఏపీఎం సీతారామిరెడ్డి మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పుస్తకాలు రాపించుకుంటూ ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని, అదేవిధంగా బ్యాంకు లింకేజీ, ఎస్సీ, ఎస్టీ, శ్రీనిధి ఇంకా ఇతర ఏ లోన్స్ అయినా ప్రతి నెల సమావేశంలో చర్చించుకొని కంతుల రూపంలో చెల్లించాలని ఏపీఎం సీతారామిరెడ్డి చెప్పడం జరిగింది. అనంతరం ఎల్సీ రవికుమార్ ఆధ్వర్యంలో పాత అధ్యక్షురాలకు వీడుకాలు పలుకుతూ కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం సీతారామిరెడ్డి, ఎంఎస్ మండల అధ్యక్షురాలు సుహాసిని, ఎల్సీ నాగిపోగు రవికుమార్, సీసీలు పీటర్, రత్నమ్మ, రికవరీ సీసీ వెంకటయ్య, ఎంఎస్ అకౌంటెంట్ లక్ష్మీ నర్సయ్య, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. దాదాపు 40 లక్షల రూపాయలు ఎక్కడుంది ఐడల్ బ్యాంకింగ్ సంబంధించి అదర్ అకౌంట్లో 40-42 లక్షల రూపాయలు అకౌంట్లో ఈరోజు 40 మంది సభ్యులు వచ్చారు. గ్రామ సంఘాల నుంచి వచ్చారు. ఈ 40 మందిలో ఎవరికి అవసరం నుంచి వ్యవసాయ ఎస్ఎంసీ ఉపాధ్యక్షురాలు ఒకసారి ప్రధాన క్లాప్స్ కొనండి. ముందెల్లి వాళ్ళు ఉప కార్యదర్శి ముందెల్లి 1 నుంచి క్లాప్స్ కొట్టండి. నాకు బి కోడూరు 1 నుంచి సుభాషిని అధ్యక్షురాలు క్లాప్స్ కొట్టండి. మేకర్పల్లి 2 నుంచి గురులక్ష్మి కార్యదర్శి. కాబట్టి ఈ 5 మంది ఈ సంవత్సరానికి సంబంధించి ఎంఎస్ పదాధికారులు వీళ్ళ ఆధ్వర్యంలో మండల సమైక్య చల్లగా ఉండాలని, ఆగిపోయిన అప్పులన్నీ మంచిగా రికవరీ కావాలని, మంచి జరగాలని కోరుకుంటూ అధ్యక్షురాలిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సుభాషిణి గారు నువ్వు ఖచ్చితంగా ప్రతి మీటింగ్ ఎంఎస్లో ఏ మీటింగ్ ఉందన్నా కూడా కంపల్సరిగా 9:30 కల్లా అటెండ్ కావాలి. దీనికి ఒక టైం అంటూ ఆయన వచ్చిందో ఒకటే ఏంటంటే సక్రమంగా సక్రమంగా ఎందుకు కట్టడం లేదు. నేను కూడా నేను చెప్పేది ఒకటే, ఏదో తీసుకుంటున్నాము ఇంకొకరు తీసుకున్నామని ఆ రోజు ఏదో చేస్తున్నాము పెడుతున్నా మరుసటిలో ఖచ్చితంగా సెలవు రాకపోతే అలా అమౌంట్ పడి అకౌంట్లో ఈ మీటింగ్ అనేది ఖచ్చితంగా డేట్ లోపల మీటింగ్ అనేది జరగాలి. ఈ మీటింగ్ పుస్తకాలు కూడా మీటింగ్లో ఖచ్చితంగా రాయాలి. మీటింగ్లో పుస్తకాలు రాయించుకోవాలి. మీ వివోతో రాయించుకుంటారో లేకపోతే మీరు రాసుకోవాలి. బ్యాంకు నుంచి వచ్చేది కానీ ఏ సదుపాయాలు కానీ ఏవైనా కానీ మీరు సబ్సిడీ కానీ ఏ ప్రోగ్రాంలో కూడా ముందు సక్రమంగా ఉంటే కానీ మీకు ఏ డబ్బులు ఎదుర్కోవాలి. ఫస్ట్ ఎగ్గొట్టాలి అనే ఆలోచన మానుకోండి. నూతన నుంచి వచ్చే ఏదైనా సరే పొందడానికి ఇది పాత రోజులు కాదండి. ఆధార్ కార్డు కొట్టంగానే మీరు కానీ మీ భర్త కానీ ఎవరికైనా పిల్లలు కానీ ఎక్కడెక్కడ మొదలుకొన్నా అన్నీ తెచ్చుకోండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడదాం అనే ఆలోచన మానేది. తీసుకున్న సక్రమం కట్టాలా, మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన రావడానికి తీసుకున్న అమ్మాయి ఎక్కడో చాలా ఎక్కువ వాటికి వద్దు అనుకుంటే జీవితంలో కట్టాలి. అలా 1-2 లక్షలకి అయిపోతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి గ్రూప్కి ఒకటే చెప్తాం. మేము 10వ తేదీ అంటే 10వ తేదీ, 5వ తేదీ అంటే 5వ తేదీ కట్టాలి. ఎందుకంటే ఈసారి వచ్చాడినా వీరు వచ్చాడినా ఎవరు వచ్చాడినా లోన్ తెచ్చారంటే ఎలా చూస్తాం? మీ రికార్డు చూస్తే నేను లోన్ ఇస్తాను. రికార్డు ఒకరోజు 10వ తేదీ కడతారు, ఒకరోజు 20, ఒకరోజు 30, ఒకరోజు 18,000, ఒకరోజు 20,000, ఒకరోజు 15,000 అలా కడితే లోన్ ఎలా చూస్తారు బ్యాంక్?